చల్లగా నిద్ర అవుతా ఏమి ఆయన వచ్చిందిగా లేదు కదా. ఎస్, బెనిఫినిత్ లో ఒక రెవల్యూషన్ 1 lakh+ ఇన్కమ్ అనేది కమింగ్ సూన్ డేస్ లో మనం తీసుకురావడానికి ఒక చిన్న యాక్టివిటీ ఆల్రెడీ మనం చేశాం. దిస్ ఆల్ ఆర్ 1 lakh+ ఇన్కమ్ ఎర్నర్స్. అలాగే వెరీ సూన్ 20 lakh, 10 lakh, 30 lakhs ఇన్కమ్ ఎర్నర్. yes or no? ఐ థింక్ ఈ ప్లేస్ లోకి మీరందరూ చాలా త్వరలో రావాలనేసి మేము కోరుకుంటూ వీళ్ళ నుండి ఈ రోజు ఒక ఇన్స్పిరేషన్ గా 1 lakh ఇన్కమ్ ఎర్నర్స్ ని ఇక్కడ క్రియేట్ చేయడానికి స్పెషల్ గా మనం కేక్ కటింగ్ సెలబ్రేషన్ తో కంప్లీట్ చేద్దాం. yes or no? వాడు చాకు రాలేదన్నాడు, చాకులే కదా. ఎస్, ఎలా రైట్ వస్తుందా? ఓకే డన్ రైట్. అలాగే మంజు సార్ని కూడా ఇన్వైట్ చేద్దాం. రైట్ సార్, వన్స్ అగైన్ మంజు సార్ ప్లీజ్.
స్టార్ట్ అయిండాలనుకుంటా లేదా? నెక్స్ట్ ఒక్క రోజు మాకుంది లే సార్. ఐ థింక్ స్టేజ్ సైజ్ పెంచాలనుకుంటా. నెక్స్ట్ రైట్. ఓకే, మనం ఏదైతే వెయిట్ చేస్తున్నామో మార్నింగ్ నుండి, యాక్చువల్లీ దాదాపుగా 3 months నుండి అనుకుంటాను, మాది కాదు. 3 months నుంచి వెయిట్ చేస్తున్నాము అవర్ బిలోడ్ లీడర్షిప్ ని, మనం మేనేజింగ్ డైరెక్టర్ ని ఇన్వైట్ చేయడానికి. బట్ ఈరోజు చాలా హ్యాపీ ఉంది. ఆ హ్యాపీని ఈరోజు మనం అందరం కూడా షేర్ చేసుకోబోతున్నాం. ఎస్ ఓకే రైట్. అలాగే సార్తో ఒక చిన్న లీడర్షిప్ ని మనం రికగ్నైజ్ చేసుకోవాలి. ఆ లీడర్షిప్ మనం ఆల్రెడీ ఇంతకు ముందు డిస్కస్ చేశాం. ఈరోజు మీటింగ్ కోసం సౌత్ ఇండియన్ పీపుల్ చేసేటటువంటి ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ను చూసేసి ఈరోజు మనకి చాలా దూరం నుండి 2 వ్యక్తులు మనకి ఈరోజు గెస్ట్ గా అనుకోవచ్చు. మన టీమ్ లీడర్స్ లోనే 2 వచ్చారు. ఎస్, అందరికీ ఆల్రెడీ మార్నింగ్ సెషన్ లో మనం డిస్కస్ చేశాం. అండ్ మిస్టర్ మోహిత్ సార్ అండ్ మిస్టర్ అంశుల్ సార్ ఇద్దరు ఫ్రమ్ ఐ థింక్ ఢిల్లీ హర్యానా నుంచి వచ్చారు. వాళ్ళని మనందరి తెలుగు సంప్రదాయబద్ధంగా మనం అందరం కూడా రికగ్నైజ్ చేసుకోవాలి. ఈరోజు ఫ్లైట్ లో 2 వచ్చారు. ఇంకొక రోజు 200 మంది మన టీమ్ లో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. I would like to invite Mr. Mohit and Mr. Anshul Gandhi. Welcome to once again big round of applause. రికగ్నైజ్ చేయడానికి అవర్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ మంజునాథ్ సార్ ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ఓకే, మనం వెయిట్ చేస్తున్నటువంటి టైం స్టార్ట్ అయ్యింది. బట్ ఆ టైం కి మనం రెడీ ఉన్నాం. ఆల్రెడీ మనం మార్నింగ్ కొన్ని రూల్స్ కొన్ని గైడ్ లైన్స్ మనం డిస్కస్ చేసాం. అందరూ కూడా రూల్స్ ని ఫాలో అవ్వండి. ప్లీజ్ యువర్ మొబైల్ సైలెంట్ ఆర్ స్విచ్ ఆఫ్. ప్లీజ్ ఎవ్రీవన్. నో వీడియో, నో ఫోటో, నో సెల్ఫీ, ఏముండదు. అన్ని దాంట్లో ఉంటాయి. డోంట్ వరీ. నైట్ 10 తర్వాత ఐ థింక్ 10 గంటల అప్లోడ్ చేస్తావా? 10 తర్వాత ఫేస్బుక్ లో వచ్చాయి. మీ ఫోటో మీరు డౌన్లోడ్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు. రైట్ ఆర్ నో? yes or no? yes. వన్స్ అగైన్ యాక్చువల్లీ చాలా హ్యాపీ ఉంది ఈరోజు. చాలా ఐ థింక్ లైఫ్ లో ఊహించలేనటువంటి ఒక ప్రపంచాన్ని సౌత్ ఇండియాలో క్రియేట్ చేసి ఈరోజు ఎంటైర్ ఇండియా ఈరోజు ప్రపంచ నెట్వర్క్ సంస్థలన్నీ చూసే దశకి తీసుకుపోయినటువంటి వ్యక్తి, ఒక శక్తి, ఒక రెవల్యూషన్, మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ వెల్ఫరీ మిస్టర్ మంజునాథ్. అలాగే సార్ని సార్ను రికగ్నైజ్ చేయడానికి మిస్టర్ అబ్దుల్లా హుసేన్, మిస్టర్ హేమకాంత్ రెడ్డి, మిస్టర్ సూర్యనారాయణ రెడ్డి, మిస్టర్ శివప్రసాద్ రెడ్డి. వెల్కమ్. Tonight
యాక్చువల్లీ ఇంకా చాలా హ్యాపీగా ఉంది సార్. ఎస్, యాక్చువల్లీ అది మాటలు రాలేదు స్టేజ్ మీద, బట్ ఇప్పుడు మొదలవుతుంది. ఒక్కసారి మార్నింగ్ మహేష్ దగ్గర సార్కి ఒక పవర్ ఇచ్చాం, మన నుండి ఒక ఇన్స్పిరేషన్ చేస్తాను. ఇప్పుడు మంజు సార్కి ఒక్కసారి ఇద్దామా జోష్గా? Happy morning. Happy morning. Happy morning. Happy morning. Happy morning. Happy morning. నేను విజయవాడలో లేదు, హిందుస్థాన్లో ఉన్నాను. అవునా కదా? Yes. రైట్ రాంగ్? Yes. తెలుగు వాడికి తెలుగువాడు, కన్నడ వాడికి కన్నడవాడు, ఆంధ్ర వాడికి ఆంధ్రవాడు. Okay, and such a wonderful event atmosphere. ఈ ఒక మొమెంటన్ని క్రియేట్ చేసిన, ఇనిషియేషన్ తీసుకొని ఇలాంటి ఒక ఈవెంట్ ఆఫ్టర్ కరోనా. ఓకే, ఇలాంటి ఒక ఈవెంట్ని ఆఫ్టర్ కరోనా తర్వాత ఈ ఒక మొమెంటంని క్రియేట్ చేసిన ఈ మన విన్ఫినిట్ టీమ్కి హ్యాట్స్ ఆఫ్, ఈ లీడర్షిప్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన మన ఎంటైర్ ఆల్రెడీ రెడీ 1, రెడీ 2, రెడీ 3, రెడీ 4, రెడీ 8 అండ్ XYZ. ఓకే, నేను ఇన్వైట్ చేస్తుంటే ఏంటిది ఒట్టి రెడ్డిలే ఉన్నారు కదా ఇక్కడ. ఓ, ఇది విజయవాడ, అందువల్ల రెడ్డి చాలా ఉన్నారా? ఓకే, ఇప్పుడు అందరూ చాలా అవ్వాలి. హ్యాపీ మార్నింగ్. Happy morning. ఏదో ఒక మాట్లాడేదానికి ఒక ఫ్లో సిక్కాలి కదా, దానికి రెడ్డి నా నేమ్ని వాడుకున్నా. ఓకే, అండ్ చాలా హ్యాపీతో ఫీల్ అయ్యాను. 3 monthsలో 1 lakh+ అర్నర్స్ ఇంతమంది నిలుచుకునింది. ఏ నిర్ణయంకి అర్థం దొరకాలి అని అనుకున్నామో ఆ అర్థం, దానికి ఒక డిసిషన్కి ఒక వాల్యూ, ఆ డిసిషన్కి ఒక మీనింగ్స్ దొరకడానికి ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. అన్ని చోటలు, అన్ని ఏరియాస్, ఎంటైర్ నార్త్ ఇండియా లాస్ట్ వీక్ రౌండ్ కొట్టాను. ఆ రౌండ్ కొట్టినప్పుడు ఒకరొకరు ఇస్తున్న రెస్పాన్స్ అండ్ ఎంటైర్ ఫుల్ అక్రాస్ ద కంట్రీ, నాట్ ఓన్లీ నార్త్ ఇండియా, ఎంటైర్ అక్రాస్ ద కంట్రీ రౌండ్ కొట్టేటప్పుడు చాలా గర్వంగా, గొప్పగా ఫీల్ అవుతుంది. స్వార్థంతో యోచన చేసింటే నేనున్న ప్లేస్కి మంచి ప్లేస్ మరొకటి లేదు. అది మీ అందరికీ చాలా మందికి తెలుసు. సెల్ఫ్గా డబ్బు చేయాలి అనుకుంటే దానికంటే మహాన్ ఇంకొక ప్లేస్ నాది. డబ్బు చేసే వాళ్ళకి ఆ ప్లేస్ తప్ప ఇంకొక ప్లేస్ లేదు. నిన్న రాత్రి నా ఇంట్లో మీటింగ్ 3 గంటల వరకు జరిగాయి. 3 o'clock మీటింగ్ ఫినిష్ అయ్యా. అనేక మహేష్కి ఫోన్ చేస్తే ఎన్ని గంటలకు ఫ్లైట్ అంటే 6:55, 4:40కి ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ అవ్వాలి. 4:40కి చెక్ ఇన్ అవ్వాలి అంటే 3:30కి మా ఇల్లు వదలాలి. ఇంకెక్కడ పనుకునేది, ఇంక పనుకోవడం, ఇంకా దింబుకు తలిచ్చేస్తే ఆ దేవుడు వచ్చి లేపితేను లేయను. ఏంటంటే దేవుడు ఇచ్చిన ఒక మంచి అవకాశం ఏంటి అంటే ఎక్కడ పనుకొని, అది నేల కానీ బెడ్లో కానీ అండ్ కూర్చొని జాగాలని మంచిగా నిద్రపోయే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఓకే, దీనికి ఎప్పుడు వర్క్ ఇస్తామో దీనికి అంతే రిలాక్స్ దేవుడు ఇస్తాడు. అవునా కాదు? హ్యాపీ మార్నింగ్. అండ్ నిన్న 3 o'clockకి లగేజ్ ఇంకెందుకు పనుకోవడం, లగేజ్ రెడీ చేస్తా ఉంటే మా మేడం లేసి ఇదంతా కావాల్సి కొంచెం సమాధానం. ఎందుకంటే 3 o'clock దగ్గర మీటింగ్ చేశారు. ఆరాముగా 11, 12, 1 o'clock పనుకుంటే 7 గంటలు 8 గంటల వరకు రాజాలాగా నిద్రపోతాండ్రి. ఆరాముగా రెస్ట్ లేకుండా
వెళ్తా ఉంటుంది. ఇదంతా కావాల్సిందంటే నేను 2 ఏళ్ల తర్వాత ఇలా ఉంటుంది. అఫ్ కోర్స్ మా మేడం అప్పుడప్పుడు రేగిస్తుంటుంది. అనే మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ యూనిట్కి ప్లేస్ అడిగారు కదా, నా తమ్ముడు ఈ ప్లేస్ని సెలెక్ట్ చేశాడని చెప్తుంది. నాకు దాన్ని టెస్టింగ్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది, లేదని చెప్పలేదు. ఓకే, అందరికీ తెలుగు అర్థమైతుంది. ఇక నో డౌట్ నేను అక్కడ వాళ్ళిద్దరిని అడగాలి, సార్ తెలుగు సమజ్ भी आ रहा है అంట. नहीं तो ये गुंप में हो जाए ना, इस गुंप में आ जाए ना, आ गया ना, ये गुंप में कन्वर्ट हो जाता है, थोड़ा समझ में आ जाता है ना सर. अभी मॉर्निंग वो ट्रांसलेटर बाजू में है, वो अच्छे होगा, नहीं छोड़ना इंपॉर्टेंट. अभी ट्रांसलेटर एंड गाइडर एंड मेंटर इज वेरी वेरी इंपॉर्टेंट. एंड हैप्पी मॉर्निंग. 3 o'clock వరకు మీటింగ్ చేసి అగైన్ వితౌట్ రెస్ట్ నేను ఫ్లైట్ లో రెస్ట్ తీసుకున్నప్పుడు ఆ ఒక స్ట్రెస్ నాకు స్ట్రెస్ అనిపిస్తాలే. జనాలు డే బై డే మనల్ని నమ్మి మన టీంకి, మన వెన్ఫెనిత్కి, మన పరివారానికి, మన కుటుంబానికి వస్తున్నప్పుడు బాధ్యతలు పెరుగుతూ ఎంత లక్షల మంది వస్తున్నారో ఈ పొద్దుకి. 3,75,000 మహేష్ చెప్పాను, 3,75,000 ప్లస్ పీపుల్ టుడే మార్నింగ్ మీ అండ్ మహేష్ చెక్ చేసినప్పుడు 3,75,000 మంది ప్లస్ వేల మంది వెన్ఫెనిత్కి జస్ట్ ఇన్ 3 months. అది ఒకరు చెప్పారు, ఈ పొద్దుకి వెన్ఫెనిత్ స్టార్ట్ అయ్యి 108 days అయింది అనేసి. ఓకే, 108 days ఈ రోజుకి. సచ్ అమేజింగ్. క్యాల్కులేషన్ కరెక్టా వాళ్ళు చెప్పింది? ఇప్పుడు విజయవాడ ఆఫీస్ లో ఒకరు చెప్పారు, సార్ ఈ రోజుకి వెన్ఫెనిత్ స్టార్ట్ అయ్యి. అవునా, వెరీ గుడ్. నేను అంటానండి ఏమనేసి, వెన్ఫెనిత్ successfully completed by 3 months and also successfully completed by 4th month also, going to completed by 4th month also అని చెప్తాడండి. ఈ 3 months లో మన రికార్డు చూస్తుంటే సచిన్ ఎవరు అడిగారంటే నెక్స్ట్ రికార్డ్ ఏంటి, ఏ రికార్డు మీరు బ్రేక్ చేయాలి అంటే సచిన్ తెండూల్కర్ చెప్పారంటే నేను ఎవరి రికార్డు బ్రేక్ చేయను, నా రికార్డుని నేను బ్రేక్ చేసుకుంటూ వెళ్తాను. అలాగే వెన్ఫెనిత్ తన ఓన్ రికార్డ్ ని అగైన్ బ్రేక్ చేస్తుంది. అంతేకాకుండా ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే అచ్చ తెలుగులో చెప్పాలంటే సంచలనం సృష్టిస్తున్న నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీగా బయటపడుతుంది. ఫస్ట్ మంత్ ఇన్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. వెన్ఫెనిత్ మీ ఒక ద్వారా, మీలాంటి లీడర్షిప్, ఒక కోఆర్డినేషన్, కోఆపరేషన్ ద్వారా మొదటి నెల 8,94,00,000 సేల్స్ తో ఫస్ట్ మంత్ సక్సెస్ఫుల్ గా కంపెనీ స్టార్ట్ చేస్తే, రెండో నెల 11,57,00,000 తో హైలీ సక్సెస్ఫుల్ చేస్తే, మూడో నెల 13.3 crores సేల్స్ ని కంప్లీట్ చేస్తూ ఇంకా ఫాస్టెస్ట్ గా ఎదుగుతూ జస్ట్ మార్నింగ్ నేను మహేష్ గారు కూర్చొని ఇన్ని రోజులు జూలై 2 నుంచి ఈ రోజు వరకు ఎంత సేల్స్ ఎంటైర్ కంపెనీలో అవుతుంది అని ఓవరాల్ సేల్స్ ని క్యాల్కులేషన్ చేస్తుంటే గ్రేట్ న్యూస్. ఇంకా మనం 4వ నెల కంప్లీట్ చేయాలి, అప్పుడే దగ్గర 40 కోట్ల సేల్స్, క్లోజ్ టు 40 crores సేల్స్ ని మనం కంపెనీ విత్ ఇన్ 4 months లోపల టచ్ చేయబోతుంది. ఇది చాలా పెద్దగా చెప్పుకునే లాంటి విషయం. బికాస్ ఒక థాట్ ఉండే, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఈ పొద్దు ఇండియాలోనే నంబర్ 1 నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. దాదాపు 7 సంవత్సరాల తర్వాత 170 కోట్లు టర్న్ ఓవర్ చేస్తే వెన్ఫెనిత్ మొదటి ఏడాది 170 కోట్లకి నా పైన చేస్తా. ఆ వేగంతో, అలాంటి స్పీడ్ తో వెళుతుంది. ఎస్, ఏ ఒక కంపెనీ కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ స్టార్ట్ అయిన 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళ తర్వాత ఏ స్థాయికి వస్తాయో ఆ స్థాయిని జస్ట్ 2 to 3 months లోపలనే ఆ స్థాయికి చేరింది. దాని అందరికీ కారణం మా అందరు పార్ట్నర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ. అండ్
దీనంతా చెప్పేదానికి నా ముందు స్వార్థంతో కాకుండా నిస్వార్థంతో ఒక ఛాలెంజింగ్తో ఒక ప్రశ్నలేసే వీళ్ళు బుర్ర లేదు, కూర్చోంటే కూర్చుంటారు, నిల్చోంటే నిల్చుంటారు అనే కొన్ని విషయంతో అలాంటి ఒక సిచ్యుయేషన్ నుండి మనం చెప్పిందే మాట వినాలి, వీళ్ళు వేరే దావ లేదు, వీళ్ళకి మా దగ్గర ఇన్కమ్ వస్తే ఇంకెక్కడో వీళ్ళు ఇంత సంపాదించలేరు అనే కొన్ని విషయం కోసం ఒక ఆలోచన పుట్టే. ఎక్కడో నా మనసులో కొద్దిగా మనం తీసుకునే నిర్ణయం నుంచి ఎక్కడో వేరే వాళ్ళకి మన టీంలో చాలా మంచిగా లైఫ్ ని స్టార్ట్ చేశారు, లీడ్ చేయడానికి వాళ్ళకి ఏదో ఎక్కడో లైఫ్ లో వాళ్ళ ఫ్యామిలీలో ఏదో బాధ అవుతుందేమో, తప్పు చేస్తున్నామేమో అనే ఒక గిల్టీ ఫీల్ లోపల ఉండేది. నా గురించి మీకు బాగా తెలుసు, అబద్ధం చెప్పి మోటివేట్ చేయను, నిజం చెప్పి మోటివేట్ చేస్తాను. ఓకే, అలాగైతే యాళ్ళు ఎవరు అనాలి, సార్ అలాగైతే అప్పుడు ఏప్రిల్లో జూమ్ మీటింగ్ లో ఏమో చెప్పారు, నమ్మితే నిజం నమ్మకపోతే అబద్ధం, అయితే ఫస్ట్ కంపెనీ లాస్ట్ కంపెనీ, నేను ఆ పొద్దు అదే చెప్పాను, ఈ పొద్దు అదే చెప్తున్నా. నా ఫస్ట్ కంపెనీ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ గా మోదీ కేర్, లాస్ట్ కంపెనీ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ గా వెస్టీజ్. క్లియర్ గా చెప్పాను కదా. ఫస్ట్ కంపెనీ లాస్ట్ కంపెనీ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్, మేనేజింగ్ డైరెక్టర్ గా స్టార్ట్ చేయాలని చెప్పలే కదా. క్లియర్ గా మెసేజ్ ఇచ్చాను. అర్థం చేసుకునేవాడు అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకునే వాళ్ళు హెలికాప్టర్ అంటే పైకే ఎందుకు ఉండాలి, నేల మీద నిల్చుంటుంది కదా. బట్ సింపుల్ యోచన చేయండి. చాలా మంది చాలా చెప్తుంటారు, ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసిన బిగినింగ్ టైంలో ఏంటి పిచ్చిలాగా బ్యాగ్ వేసుకొని ప్రోడక్ట్ వేసుకొని పోతుంటాడు, వేరే పని లేదా వీడికి అంటాడు. బిగినింగ్ ఇన్నా తర్వాత అదే క్వశ్చన్స్ ఒకటే స్టార్ట్ చేశారు, మళ్ళీ స్టార్ట్ చేశారు సార్, మళ్ళీ మొదలు పెట్టారు. కాదు ఏదైనా పిచ్చా, ₹1,00,00,000 వదిలేసి ఎంత $1,00,00,000 వదులుకొని వీడు ఏదో చేస్తాను పోతున్నాడు కదా, నీకు తలకాయ ఉందా? ఎగైన్ జనాలు చెప్తున్నారు మంచి సమాధానం. ఎందుకంటే వెరీ సింపుల్, 18 years ago, 15 years ago, 12 years ago ఇలా చెప్పినందుకు ఇలా ఉన్నామంటే, ఎగైన్ ఇలా చెప్తున్నారంటే ఇంకెలా అవుతాయో సింపుల్ గ్రేట్ థింగ్. జూన్ నెల అలా చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే నా బిగినింగ్ స్టేజ్ లో ఏదో కొద్ది సన్నగా, మన యశ్వంత్ కింద సన్నగా ఉంటుంది, అప్పుడు షర్ట్ అంతా లూజ్ గా ఉంటా ఉంటాయి కదా, ఇన్సల్ట్ చేసుకొని బ్యాగ్ ఎత్తుకొని వెళ్తే ఏ చూడండి రా ఇంజనీర్ వచ్చాడు అంటా ఉంటా. ఇప్పుడు వాడు నా దగ్గర వచ్చి, సార్ మా అక్క కొడుక్కి ఇంజనీర్ చేశాడు, వానికి మీ కంపెనీలో ఏదైనా పని ఇస్తారా? సూపర్ అని అనిపించాడు. లాస్ట్ మే ఎండింగ్, జూన్ బిగినింగ్ లో నేను మహేష్ ఇంటర్వ్యూ చేసేదానికి స్టార్ట్ చేశాము. ఇంటర్వ్యూ ఎలా చేయడం, ఇంటర్వ్యూని అటెండ్ కాని వాడికి ఇంటర్వ్యూ చేయడం వచ్చు. జీవితంలో ఒక్క కంపెనీతో ఇంటర్వ్యూకి వెళ్ళలే, అయితే జాబ్ కావాలా రా ఇంటర్వ్యూకి అని పిలిచే అవకాశం దేవుడు ఇచ్చాడు. థ్యాంక్ యూ. ఇలాంటి స్టోరీ ఇప్పుడు చెప్పకూడదు. 100 కోట్లు అవుతుంది, 1000 crores అవుతుంది, 2000 crores అవుతుంది, 5000 crores అవుతుంది, 10,000 crores అవుతుంది,
20,000 crores అవుతుంది. వరల్డ్ వైడ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీతో మీటింగ్లో అప్పుడు మన టీమ్ మేనేజ్మెంట్కి స్పెషల్ అవార్డు దొరుకుతుంది కదా. అప్పుడు నేను చెప్తే వాళ్ళు మన మాటల్ని విని సిల్లి కొట్టాలా, వాళ్ళకి సిల్లి రాలేదంటే విసెల్, సిల్లి మీన్స్ విసెల్, అవును కదా. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్. సక్సెస్ అంటే ఏంటి? ఎక్కడుంటిమి ఎక్కడున్నాము దాన్ని తెలుసుకుంటేనే సక్సెస్ అనే దానికి అర్థం దొరికేస్తుంది, అవును కదా. అయితే ఎక్కడ ఉంటిమి అనేది ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ ఉన్నాము అనేది ఇంపార్టెంట్. అంతేకాకుండా ఎగైన్ ఇప్పుడు చెప్తారు, ఎక్కడ ఉన్నాము అనేది ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ వెళ్తున్నాము అనేది ఇంపార్టెంట్. బికాస్ మీ ఫ్రెండ్స్ కి మీ స్టోరీని ఇప్పుడు చెప్తే, నేను 1 లక్ష సంపాదిస్తున్నాను, ఇన్ఫినిటీ జాయిన్ అయ్యాను, 1 లక్ష తీసుకుంటున్నాను, కారు కొన్నాను అని ఇప్పుడు దొరికితే చెప్తారు. 2 ఏళ్ల తర్వాత సేమ్ డైలాగ్ పడితే సూపర్ రా. 3 ఏళ్ల తర్వాత అగైన్ సేమ్ డైలాగ్ పడితే 4వ తరగతి ఏంట్రా చెప్పిందే చెప్తాం, కొత్తగా ఏమైనా చెప్పరా? ఎసాను సక్సెస్ స్టోరీ నువ్వు చెప్పిందే చెప్తే బోర్ కొడతాయి. అదే సక్సెస్ స్టోరీలో మార్పు ఉంటే, పోయిన ఏడాది ఆ కారు, ఈ ఏడాది ఈ కారు, వచ్చే ఏడాది 2 ఏళ్ల తర్వాత ఆ కారు, 2 ఏళ్ళు 3 ఏళ్ల తర్వాత ఇలాంటి బంగ్లో అని చెప్తుంటే వినేవాడికి దిమ్మ తిరగాలి. దానికే మనం చెప్పే ఫిలంలో మనం చెప్పే డైలాగ్ ని మహర్షి ఫిలంలో వాడుకునేశారు. సక్సెస్ ఇట్స్ నాట్ ఎ జర్నీ, ఇట్స్ ఎ డెస్టినేషన్ అనేది. ఎక్కడో డైరెక్ట్ వచ్చి ఎక్కడో ఒక మీటింగ్ లో ఎత్తుకొని పోయిశారు, అవునా కదా. ఇట్స్ సచ్ ఎ గ్రేట్ థింగ్. చాలా చాలా గర్వంగా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. ఏదైతే ఆలోచించి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్ చేయాలి, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఒక బెంచ్ మార్క్ ని క్రియేట్ చేయాలి. ఈ ఇండస్ట్రీలో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ పట్ల, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ గురించి జనాలకి మరొకంత పాజిటివ్నెస్ ని వాళ్ళకి రీచ్ అవ్వాలి. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ గురించి జనాలు, బయట ఉన్న జనాలు కూడా మాట్లాడేలాంటి సక్సెస్ ని ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో క్రియేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ కంపెనీ మనం స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఆ రూట్ లో, ఆ యాంగిల్ లో వెళ్తుంది, ఆ ఒక మొమెంటం క్రియేట్ అయింది. లాస్ట్ జస్ట్ అక్రాస్ ద కంట్రీ లాస్ట్ 3 months నుంచి ట్రావెల్ చేస్తుంటే ఒక్కొక్కరు ఫీడ్బ్యాక్ ఇస్తుంటే, లోపల 4-5 నెలల క్రితం ఒక భయం ఉండే, ఎక్కడో రాంగ్ స్టెప్ వేసామా అని ఒక భయం ఉండే ఓపెన్ గా చెప్తున్నాను. మీన్స్ కొంతమంది ఎక్కడో మన నుంచి మిస్ అయ్యి అక్కడ లేక ఇక్కడ లేక ఐ థింక్ డిఫరెంట్ అయిపోతారేమో అలా బాధ లోపల ఉండే. అయితే గ్రేట్ థింగ్, ఎప్పుడైతే ఇండియా ఫుల్ మొత్తం స్టార్ట్ చేయడానికి తిరగడానికి స్టార్ట్ చేశాను, ఎంతో మంది ఒక మాట చెప్పారు, సార్ థ్యాంక్ యూ సార్. కొన్ని ఏళ్ల క్రితం సైడ్ వాల్యూమ్ అని అలిచిపోయాం సార్. ఏదైనా ఒక పెద్ద లీడర్, ఏదైనా దీనికి పరిష్కారం ఉడుకుతారా అని కాస్తుంది సార్. సరైన సమయానికి సరైన నిర్ధారణ తీసుకుంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆ మాటలు విన్నా ఒక్కొక్కరు ఫీడ్బ్యాక్ ని కలెక్ట్ చేస్తూ ఒక డైరెక్టర్ ముఖంలో వచ్చిన మందహాసాన్ని చూస్తూ, మందహాసం మీన్స్ రైట్, ఆ ఒక డైరెక్టర్ ఫేస్ నుంచి వచ్చిన ఒక జోష్ ని చూస్తూ, 2 లైన్ ప్లాన్ అనే లోపల వాళ్ళ ఫేస్ ఆ బ్రైట్నెస్ ని చూస్తూ, ఎస్ వి ఆర్ రైట్. అగైన్ ఈచ్ అండ్ ఎవరీ స్టెప్ సరైన దారి వెళ్తున్నారు. అగైన్ ఇంకొకసారి క్రాస్ వెరిఫై చేద్దాం, చెక్ చేద్దాం వరల్డ్ వైడ్ లో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అయితే ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ దీని గురించి రీసెంట్లీ అక్కడ ఎందుకు వరల్డ్ వైడ్ లో 2 లైన్ ప్లాన్ చాలా పిచ్చిగా సక్సెస్ అయింది, హైలీ సక్సెస్ అయింది. ఇండియాలో ఇదివరకు ఎందుకు ఈ 2 లైన్ జనరేషన్ ప్లాన్ లో సక్సెస్ అవులే అని కారణాన్ని ఎతకడానికి స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫీడ్బ్యాక్ దొరికేది. ఫారిన్ కంట్రీస్ లో ఒక ప్రోడక్ట్ ప్రైస్, ఎగ్జాంపుల్ జే అనే కంపెనీ నుంచి స్టార్ట్ అయ్యే ఒక కంపెనీలో, ఆ కంపెనీలో స్కిన్ కేర్ కేటగిరీ ఒక ప్రోడక్ట్ ఉంది, దాని ప్రైస్ some thousands of rupees ఉంది. అక్కడ ఆ
తగ్గట్లు క్వాలిటీ. ఆ ప్రొడక్ట్ ని కొంటున్నారు, యూస్ చేస్తున్నారు, అయితే జాయిన్ అయ్యారు, బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నారు. వాళ్ళ గ్రోత్ గురించి స్టడీ చేసా సింపుల్. వాళ్ళు ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి జాయిన్ అయ్యారు అంటే, జాయిన్ అయిన తర్వాత ప్రొడక్ట్ కొంటున్నారు, ప్రొడక్ట్ రికమెండ్ చేస్తున్నారు, రిటైలింగ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, టీమ్ బిల్డ్ చేస్తున్నారు. అయితే ఈ నెల తర్వాత నాకేమొచ్చాయని ఎవరు చూస్తారు? ఈ నెల తర్వాత నాకేమొచ్చాయి, ఎంత వచ్చాయి, ఎంత ఇన్కమ్, ఎంత పీవీ, ఎంత పాయింట్ చూడలే. దిస్ ఇస్ ఎ బిజినెస్, నాట్ ఏ జాబ్. వాళ్ళ యాటిట్యూడ్, ఆ కంట్రీలో ఈ బిజినెస్ ఎందుకు చాలా టాప్ లెవెల్కి వెళ్తుంది. వాళ్ళు ఏ బిజినెస్ అయినా తీసుకుంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల తర్వాత ఏంటి దాని నుంచి వచ్చే రిజల్ట్స్ అనే దాన్ని చూస్తూ ఇక్కడి నుంచి పని చేసుకొని వెళ్తారు. ఆటోమేటికలీ వాళ్ళు 3 ఏళ్ల తర్వాత చిక్కే రిజల్ట్ వాళ్ళకి 2 ఏళ్ల తర్వాతే దొరికిస్తాయి. అయితే ఇక్కడ మనం ఏం చేస్తాం? మన గురించి మనం తక్కువ పెట్టడం లేదు, మన మైండ్ గురించి చెప్తున్నాను. మనం ఏం చేస్తున్నాం? ఈ నెల చేశాం, నాకెంత వచ్చాయి, నాకెంత వచ్చాయి, నాకెంత వచ్చాయి, నాకెంత వచ్చాయి, నాకెంత వచ్చాయి. చెక్కు వచ్చిన వెంటనే ఏంటో సార్ వాళ్ళకంతా వచ్చాయి, నాకేంటి కాదు. అక్కడెంత చెక్కు, నాకు అంత ఉండే సార్, ఇక్కడెంత వచ్చాయి, ఏం చెప్పుకునేది ఊరికే ఉంటుంది. సరే ఎంత బిజినెస్ చేశాం, ఇంత బిజినెస్ చేశాం, ఇంత బిజినెస్ చేస్తే ఇంత చెక్ వచ్చేది, అంత బిజినెస్ చేస్తే అంత చెక్ వద్ది, రైటారా? అలాగైతే నువ్వు అక్కడ అంత బిజినెస్ చేసావని విన్ఫినిట్ ఇక్కడ ఇంత చెక్ ఇస్తాయా? ఛాన్స్ లేదు. ఒకరు నన్ను వచ్చి జస్ట్ ఆడ ఇక్కడే ఒకరిని ఎగ్జాంపుల్ తీసుకుంటారు. ఇక్కడ ఎవరికి ఫస్ట్ మంత్ 50, 60, 70, 80. నేను చాలా రోజుల నుంచి అలిచిపోయిన ఒకరిని చూశాను, వాడిని మాట్లాడిస్తాను. చాలా రోజుల నుంచి నేను అతను పోతాడా పోడా అని చాలా ఏళ్ళ నుంచి చూశాను. అతను ఎవరిని చూస్తారా? అయితే ఇప్పుడు అతను సక్సెస్ఫుల్, అతన్ని నేనే మాట్లాడిస్తాను. అతనే 70,000 ఏడుగుండల వాడ. ఫస్ట్ మంత్ ఎంత? 70,000. ఏం చేసావా? ఖర్చు చేసావా, పెట్టుకున్నావా? ఏంటో సార్ వచ్చింది, ఎక్కడ పోయిందో తెలియదు. అవునా? నువ్వు ఖర్చు చేసేకుంటే ఇచ్చేకి మేము డబ్బులు ఉంటుంది. ఓకేనా? హ్యాపీ మార్నింగ్. 2వ నెల 1,47,000. కొంచెం నీళ్లు తాగాలి. 70,000 వచ్చింది. 70,000 to 140. నెక్స్ట్ 1,35,000. ఇట్స్ అ గ్రేట్. 3 months. ఓ నువ్వేమన్నా కూర్చొనేసేవా? నాకేం తర్వాత ఏం లేదు కదా. ఎవరు నీ అబ్బాయి? ఏ కాదమ్మా, మిడిల్ లెవెల్ ఉంటారు, ఓకే. అలాగైతే నరసింహని నేను ఆయన పట్టుకుంటాను. ఎందుకు అంత వచ్చి మా బాబుకి ఏమైనా రిలాక్సేషన్ చేశారా ఏం కదా? మై డియర్ ఫ్రెండ్స్, మిస్టర్ జగదీష్ ని 2012 నుంచి చూస్తుంది. 2012 నుంచి వెనక పోలేక ముందర లేక, వెనక పోలేక ముందర రాలేక, నెయ్యి ఉడుకు నెయ్యిని చేతులు వేసుకొని పారేసేకో అవుతలే, తినేకో అవుతలే, అలా ఇప్పుడు నీట్గా వెంటనే చేసే చల్లారించి ఇచ్చే తిను బాబు. ఇలాంటి ఇన్కమ్ ని వింటుంటే మంచా గ్రేట్, మహేష్ జగలా గ్రేట్, వరాల రెడ్డి గ్రేట్ అని అనిపిస్తుంది. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్. yes yes. ఇలాంటి సక్సెస్ కోసమే వెల్ఫేర్ స్టార్ట్ అయింది. మీకు విషయం తెలుసా?
నా ఇన్కమ్ అక్కడెంత? 42 lakhs. నా ఇన్కమ్ ఇక్కడెంత తెలుసా? నరసింహ ఇన్కమ్ కి 3 చేస్తే నా ఇన్కమ్ 12 lakhs ని డివైడెడ్ బై 3 చేయండి. ఆ మేడం కొన్ని టైం పడుతుంది, దాంట్లో 2 లక్షలు కూడా చేసి 4.5 లక్షలు తీసుకుంటున్నారు కదా మీకు తలకాయ. నా శాలరీ యాజ్ ఎ మేనేజింగ్ డైరెక్టర్ గా ఇది ఏ మీటింగ్ అని చెప్పరు, ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చెప్పరు, ఏ మేనేజింగ్ డైరెక్టర్ చెప్పరు, ఓపెన్ గా చెప్తున్నాను. డబ్బు పరంగా ఇన్ఫినిట్ ని స్టార్ట్ చేసింది అయితే డబ్బు కోసం ఫోకస్ చేస్తా ఉంటుంది. మనిషికి బిగినింగ్ లో డబ్బు మోటివేషన్, ఒక్క లెవెల్ ని దాటితే డబ్బు మోటివేషన్ కాదు, మనల్ని మన ప్యాషన్ డ్రైవ్ చేస్తుంది. ఆ ప్యాషన్ కోసం చాలా చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఆశ పెరిగిపోయా, అలి పెరిగిపోయా, ఇలా పెరిగిపోయా, వాళ్ళని తోడుకొని వచ్చి నా బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తాను, ఒకసారి చూడు. నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు 40 లక్షలు 50 లక్షలు ఉండేది, ఇప్పుడు 7 లక్షలు ఉంది. ఓకే, బట్ అయితే అక్కడ నేనుంటే నాలాంటి వాడిని 10 మంది కాదు, 100 మంది కాదు, ఒక్కడిని సృష్టించడం పెద్ద ఛాలెంజ్ ఉండే. అయితే నా లెవెల్ తీసేసి, నా లెవెల్ ని రిజైన్ చేసి, మహేష్ లెవెల్ రిజైన్ చేసి ఇక్కడ నిలిచితే మా లాంటి కొన్ని వేల మందిని తయారు చేస్తూ రాబోయే రోజులు మీరు చూస్తారు. అలాంటి నెట్వర్క్ సిస్టమ్ లో ఓపెన్ గా చెప్తున్నాను, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇంకా జస్ట్ 2 to 3 years విల్ ఫినిష్ చేసే రికార్డ్ బ్రేక్, విల్ ఫినిష్ చేసే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఒక సంచలనం మీరు చూస్తారు. స్టూడెంట్ కాలేజ్ నుంచి బయటకు వచ్చి జాబ్ ఎతికాడా, జాబ్ దొరకలేదా, ఆ స్టూడెంట్ కి స్ట్రైట్ గా నెట్వర్క్ మార్కెటింగ్ వెళ్ళాలి, అదో నెట్వర్క్ మార్కెటింగ్ లో విల్ ఫినిష్ వెళ్ళాలి అనే ఒక సంచలనం. తీసుకున్నప్పుడు నడిచి పోయి ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ రీజనబుల్ ప్రైస్ లో ఇచ్చేకైతుందా అనుకుంటే లేదు, ఛాన్స్ లేదు అనుకున్నా. అయితే ఈ పొదుపుగా చెప్తున్నా, పెద్ద కళ, నా పెద్ద డ్రీమ్. మహేష్ జగల గారికి రీసెంట్లీ ఆల్సో 10 days ago ఆల్సో నా పెద్ద డ్రీమ్ ఉంది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో. ఒక కిరాణీ షాప్ కూడా, కిరాణా షాప్ ప్రొవిజన్ స్టోర్ కూడా దానికి రీచ్ అయ్యే రేంజ్ లో బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాలి, ఇంటర్నేషనల్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ లో ఆ కిరాణా షాప్ లోకి కొద్దిగా డిఫరెన్స్ లో ప్రైస్ తో ప్రొడక్ట్ ఇవ్వాలి. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎవరైనా అడుగు పెట్టేటుంటే గూగుల్ ని చెక్ చేస్తే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో బెస్ట్ క్వాలిటీ రీజనబుల్ ప్రైస్ లో ఏ కంపెనీలో దొరుకుతాయంటే గూగుల్ ని చెక్ చేస్తే 2 ఏళ్ల తర్వాత, ఇప్పుడు చెప్తున్నాను, దీనికి సమయం పడుతుంది, అది ఓపెన్ గా చెప్తున్నాను. ఇట్ విల్ బి టేక్స్ మినిమం 5 years. 5 years తర్వాత మధ్య ప్రామిస్ చెప్తున్నాను, అమ్మ తోడు కన్వెన్షనల్ మార్కెట్ ని నెట్వర్క్ మార్కెటింగ్ క్యాప్చర్ చేస్తుంది. దానికి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాం. దానికి ఏం చేయాలి? ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉండాలి. ఆల్రెడీ ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కి ప్రాసెస్ ఎగ్జాంపుల్ దీన్ని పిక్చర్ లో చూపించవచ్చు, అయితే అది ఇంకా ఫైనల్ కాలే. ఆల్రెడీ ప్లేస్ ని చూడడం స్టార్ట్ అయింది. ఎగ్జాంపుల్ బెంగళూరు నుంచి 30-40 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కి ప్రాసెస్ చేయడం కోసం ఫ్యాక్టరీని, రెడీగా ఉన్న ఫ్యాక్టరీని పుడకడం మొదలైంది. నవంబర్ ఎండింగ్ లోపల, డిసెంబర్ ఎండింగ్ లోపల
ఆ అగ్రిమెంట్ ప్రాసెస్ చేసి పూజ చేయడం యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం. Yes. కొన్ని ప్లేస్ మనకి అడ్జస్ట్ కాకపోవచ్చు, కొన్ని ప్లేసెస్ దాని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఆల్రెడీ ఆ పని మీద దిగేసా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఓపెన్ చేస్తూ మన అనదర్ 3 months మషీన్స్ ఎక్సెట్రా లైసెన్స్ 3 months నవంబర్ డిసెంబర్ నుంచి 6 months టైం లోపల మనకి మషీన్స్ ట్రయలింగ్ ప్రాసెస్ లైసెన్స్ అన్ని వచ్చే లోపల మనకి ఏప్రిల్ మే జూన్ అయిపోతాయి. ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మరొక సంచలన. ఆ సంచలనం ఏంటి తెలుసా? ఒక లీడర్ గా కంపెనీ స్టార్ట్ చేసి ఒక ఏడాది లోపల ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఓపెన్ చేస్తున్న మొదటి కంపెనీ ఇండియాలో. అలాంటి ఒక గొప్ప స్టెప్ బై స్టెప్ ఇన్ఫినిట్ తీసుకుంటుంది. ఎస్, దీనికి అంతా కారణం ఏంటి తెలుసా? కొంతమంది ముందు ఒక రోజు ఈ తలకాయని ఎలా దేవుడు చెవిచ్చాడప్పా అని అనుకుంటారు. ఒకడేమో టీమ్ ఎక్స్పర్ట్, ఇంకొకడేమో ప్రోడక్ట్ ఎక్స్పర్ట్, ఇంకొకడేమో సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్. వీళ్ళు ముగ్గురిని చేర్చి మనం తట్టుకోలేము వీళ్ళు కాంపిటీషన్ అని అనుకోవాలి. అలాంటి ఒక స్టెప్ తో చూసుకొని స్టెప్ బై స్టెప్ బట్ యా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్రెడీ 3 months ఎవరేమైనా 3 నెలల్లో 3 రకాల ప్లాన్ చేసిన గొప్ప కంపెనీ మాది తెలుసా? అలాంటే ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయాలంటే, ప్లాన్ ని చేయాలంటే, జనాల్ని కన్విన్స్ చేయాలంటే, డిస్ట్రిబ్యూటర్ ని ఒప్పించాలంటే దానికి ఒక గట్స్ ఉండాలి. అవునా కాదు? మనం భయపడడం, మేం యోచన చేస్తామో మన డిస్ట్రిబ్యూటర్లకి మంచిదే యోచన చేస్తాము. ఆ మంచిది చేస్తామన్న నమ్మకం మన డిస్ట్రిబ్యూటర్ మనపై ఉంది. ఆ పిచ్చి నమ్మకంతో స్టెప్ పెట్టుకుంటున్నా. 3 months లో ప్లాన్ లో మేజర్ ఇంప్రూవ్మెంట్ వచ్చాయి. ఆ మేజర్ ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు మీరు చూస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మహేష్ ఐ థింక్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ ఆదరింది. ఏ కంపెనీ అయినా చూస్తే ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళకి ఆ బోనస్, ఈ బోనస్, ఫ్లాగ్షిప్ ఎక్సెట్రా మన్ను మసి అని ఇస్తాయి. అవునా? అయితే బిగినింగ్ లెవెల్లో ఉండే వాళ్ళకి, పరిగెత్తే వాడికి నువ్వు ఇంకా పరిగెత్తు అని ఎత్తిచ్చి ప్రమోట్ చేసే ప్లానే మన వెనుక. ఆల్రెడీ జూలై ఆగస్ట్ ఈ 2 months ప్లాన్ లో మనం సాఫ్ట్వేర్ లో చెక్ చేసి చూస్తే ఈ 2 months ప్లాన్ లో ఎంత మంది 400 రూపాయలు, 500 రూపాయలు, 700 రూపాయలు, 800 రూపాయలు, 1000 రూపాయలు, 1200 రూపాయలు జస్ట్ జాయిన్ అయిన ఒక కుర్రాడు, జస్ట్ జాయిన్ అయిన ఒక డిస్ట్రిబ్యూటర్ ఏ టీంలో ఒక 10-15 మంది, ఈ బి టీంలో ఒక 10-15 మందిని టీం క్రియేట్ చేసుకొని పరిగెత్తే వాళ్ళకి, ఎవరైతే ఇనిషియేషన్ తీసుకొని పరిగెత్తున్నాడు వాడు ఇంకా పరిగెత్తేలాగా చేస్తే ఎలా ఉంటుంది? ఓపెన్లీ చెప్తున్నాను, ఇంకా 2-3 నెలలు ఈ ప్లాన్ ని మీరు రన్ చేపిస్తే, ఈ 2-3 నెలల ప్లాన్ ని రన్ చేపిస్తే రాబోయే రోజుల్లో 6 నెలలు, ఏడాదికి ఈ ప్లాన్ ని మీరే పట్టుకోలేరు. ఆ వేగంతో ఈ ప్లాన్ వెళ్తుంది. ఒక ఎగ్జాంపుల్, ఒక కంపెనీ టాప్ చెప్పాలో తెలీదు. నేను వాడుకుంటానంటావా? చూడండి, ఓపెన్గా చెప్తాడా, క్లూ వేయండి, మీకు నేను చూసుకుంటా. శివకుమార్ బాగా చూసుకుంటాడు అని నాకు బాగా తెలుసు. హ్యాపీ మార్నింగ్. నేను ఎప్పుడు నిన్ను వాడుకుంటాను. జోక్ అనేది తీసుకుంటాను. ఇది కథలో ఏమైనా ఉండాలి. అవును కదా? హ్యాపీ మార్నింగ్. ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద కంపెనీ, ఎక్స్పీరియన్స్డ్ అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. ఆ కంపెనీలో ఒక పెద్ద స్థాయిలో వాడు ఎంత అర్న్ చేస్తున్నాడో అని అడగకండి. ఓకే, అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫేమస్ అయిన ఒక పర్సన్. ఆ పర్సన్ లాస్ట్ ఒక మీటింగ్ లో పర్సనల్ గా కలిశాను. ఓపెన్ గా చెప్పాడు, सर मैं आपका पहले कंपनी है ना उसको भी गया था, मीट किया था एंड मिस्टर XYZ मैनेजिंग डायरेक्टर
आपको कुछ गिफ्ट चाहिए, ऐसा भी पूछा था। मुझे किसी कारण में नहीं पता है सर, मन में नहीं आया वो प्लान करने के लिए। प्रोडक्ट ओके, प्लान ओके, एस्टैब्लिश ओके, एवरीथिंग ओके, बट फिर मुझे कनेक्ट होने के लिए पसंद नहीं आया। मैं क्यों 2 लाइन प्लान में उधर से इधर तक आया, मैं ज्यादा लाइन को नहीं जा सकता सर। उसीलिए पिछले 15 दिन से हिंदी बागुंदा ఎల్లుతుందా ఓకే पिछले सॉरी तेलुगु पिछले 15 दिन से एक टी शर्ट लेने के लिए डिसाइड किया कुछ और एक जरूर सेलेक्ट करना। मेरा टीम स्ट्रेंथ अभी 30,000 पीपल है। ज्यादा सोचा था। एंटायर 5 कंपनी को सेलेक्ट किया, 5 कंपनी को सेलेक्ट करके 2 कंपनियां सेलेक्ट किया। एक कंपनी का मालिक कौन है मुझे पता नहीं, इसलिए उसको रिजेक्ट किया। वो कौन है मैं नहीं पता, वो क्या है मैं नहीं बता सकता। ओके एंड आपका बारे में उसका पीछे पैसे बढ़िया से है, बट आपका पीछे नॉलेज बढ़िया से है। ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ నాకు తెలిసిన స్టోరీ, మీరు కర్ణాటక ఆంధ్ర అలాగనుకోకండి. ఎగ్జాంపుల్ ఒక ప్రొడ్యూసర్ గురించి చెప్తున్నాను. ఒక ప్రొడ్యూసర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏరియాకి వెనకాల ఒక రీల్ ఉంటుంది కదా, బాక్స్. అప్పుడంతా ఫిల్మ్ ది బాక్స్ వస్తా ఉంటే ఈ థియేటర్ నుంచి తీసుకొని పోయి ఆ థియేటర్కి ఇస్తా ఉంటారు కదా, అలా బాక్సుల్ని ఎత్తుకొని పోయేదానికి ఇండస్ట్రీకి వెళ్ళాడు. అలాగే వాళ్ళు టీ తీసుకున్నారా అంటే టీ తీసుకొని వచ్చేకి వెళ్ళాడు. అలాగే పోయి లింక్ పెట్టుకొని ఆ ఇండస్ట్రీలో ఒక జస్ట్ ఈ మెట్లు ఎక్కేటప్పుడు మెట్ల కింద ఒక జాగా ఉంటుంది కదా, మెట్లు ఇట్లా వచ్చి ఎక్కితే ఈ కింద కొంచెం జాగా ఉంటుంది కదా, ఆ జాగాలో ఒక ఆఫీస్ పెట్టి ఒక కంబైన్ స్టార్ట్ చేశాడు. ఒక ప్రొడక్షన్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేశాడు. వాడు ఆఫీస్ స్టార్ట్ చేసినప్పుడు వాడు స్వీట్ దేంట్లో ఇచ్చారు తెలుసా? ఆ బాక్స్ క్యాసెట్లు ఎత్తుకోపోతారు కదా, ఆ బాక్స్ మీద బూందీ పెట్టి వచ్చిన వాళ్ళకంతా పూజకి ఆ బూందీని తీసుకోండి ఇచ్చారు. ఈ పొద్దు అతను డబ్బు లేకుండా ఇండస్ట్రీకి అడుగు పెట్టాడు. ఈ పొద్దు కర్ణాటకలో అతని ప్రొడ్యూసర్లో బాద్షా, కోట్లుంది, లీడింగ్ ఫిలిమ్స్ ని డిస్పాచ్ చేస్తాడు. సింపుల్. డబ్బు ఎత్తుకొని వచ్చి గాంధీనగర్ వచ్చిన వాళ్ళు డబ్బు పోగొట్టుకుని పోయారు. నాలెడ్జ్ ఎత్తుకొని వచ్చిన వాడు ఇప్పుడు ఇండస్ట్రీ నిలబడుతుంది. డబ్బు ఉండి డబ్బు చేసేది గొప్పతనం కాదు సార్. డబ్బు లేకుండా డబ్బు చేస్తాం కదా, అది పెద్ద గొప్పతనం. అది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఉంది. ఎస్, ఇక్కడ ఏ లీడర్ కూడా ఇక్కడ జాయిన్ అయితే మీ దగ్గర ఎంత కెపాసిటీ ఉంది, మీ దగ్గర ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది, మీకు ఎంత ఉంది అని అడగరు ఎవరు. గెలవాలి అనే పట్టుదల ఉందా అని ఇండస్ట్రీ మిమ్మల్ని అడుగుతా. ఎస్ ఆర్ నో? ఆ పట్టుదల ఉంటే ఇండస్ట్రీలో కనెక్ట్ అయితే చాలా, ఇండస్ట్రీ మిమ్మల్ని తీసుకొని ముందుకు వెళ్ళిపోతుంది. బట్ కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అవ్వాలి. దీని వడిసి నేను ఇప్పుడు లీడర్తో చాలా మాట్లాడలే. అయితే కొంతమంది అట్లా అంటారు, సార్ నాకేమైనా మా మామగారు సపోర్ట్ చేసేసింటే, నాకేమైనా మా అన్న తమ్ముడు సపోర్ట్ చేసేసింటే. ఎవడు సపోర్ట్ చేయడు, వీడు ఎక్కడ వెళ్ళాడు. ఇంకా కొంతమంది సార్ నాకేమన్నా డబ్బు చిక్కేస్తే ఏం చేస్తాను తెలుసా, అతనికి అస్సలు జీవితంలో డబ్బు దొరకదు. రైటా? అస్సలు అతని జీవితంలో డబ్బు దొరకదు. అతను డబ్బు దొరికినాక ఏమైనా చేస్తానంటాడు. డబ్బు ఏమో నువ్వేమన్నా చెయ్యి, నీకు నేను వస్తాను. అవునా కదా? ఇక్కడ చాలా మంది కొంతమంది కొత్తగా వచ్చిన సిల్వర్ డైరెక్టర్స్
చెప్తారు స్టేజ్ లో, నరసింహ గారేమో చెప్తారు 12 లక్షలు వస్తే యాలు చెప్పరు, చెప్తారు. మీకు 42 లక్షలు వస్తే యాలు చెప్పరు, చెప్తారు. చెప్పేకి చేసే వ్యత్యాసం తెలుసా సార్ అంటే చాలా బాగా తెలుసు సార్. ఏం చెప్పండి? చాలా బాగా తెలుసు. డబ్బుని పెట్రోల్ వేస్తే పెట్రోల్ కి 37 రూపీస్ ఇవ్వాలి ఒక లీటర్. అప్పుడు ఆ 37 రూపీస్ లేక సైక్లింగ్ తో వెళ్ళి టీం బిల్డ్ చేశాను కదా, ఆ రోజు నాకు బాగా గుర్తుంది సార్. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఆ 37 రూపీస్ పెట్రోల్ లేక నో ప్రాబ్లం, అగైన్ సైకిల్ వెళ్తాము. అగైన్ సైకిల్ తో వెళ్తే బైక్ నుంచి జనాలు ఏమని అనుకుంటారా అనుకోని నో ప్రాబ్లం. అయితే అదే జనాల ముందు ఒక రోజు కార్లో పారాడతాం కదా, అప్పుడు అదే జనాలు మాట్లాడతారు. ఎందుకంటే బాణం వెనకాలిపోతేనే అది వేగంగా ముందుకెళ్తారు. కంఫర్ట్ నుంచి అన్కంఫర్ట్ దిగండి, అన్కంఫర్ట్ నుంచి లగ్జరీ, అల్ట్రా లగ్జరీ కంఫర్ట్ నుంచి వస్తారు. అల్ట్రా లగ్జరీకి వస్తారు. అదే స్థితి మాధురైపు. నేనేం ఎక్స్ట్రా కాదు. అయితే చెప్పుకునే దానికి మేనేజింగ్ డైరెక్టర్, చెప్పుకునే దానికి డైరెక్టర్, చెప్పుకునే దానికి డైరెక్టర్. అయితే సార్ జస్ట్ విజన్ ఉంది, జస్ట్ విజన్ ఉంది. అక్కడ చేరాము, నిలిచాము, అంత సృష్టించాము. ఇక్కడ నిలిస్తే సౌత్ కాదు, ఈస్ట్ కాదు, వెస్ట్ కాదు, నార్త్ కాదు, దునియా మనం చూడాలి. ఈ కంపెనీ గురించి, ఈ కంపెనీ లీడర్స్ గురించి, ఈ స్టోరీ గురించి, సక్సెస్ఫుల్ స్టోరీస్ గురించి చదవాలి. ఇదే ఛత్తీస్గఢ్ లో మొన్న వెళ్ళాను. ఆ ఛత్తీస్గఢ్ లో వెళ్ళినప్పుడు నన్ను మాట్లాడించడానికి, ఒక రిసీవ్ చేసుకోవడానికి ఒకరు వచ్చారు. వాళ్ళ కార్ చూసి నేను ఫిదా అయ్యాను. क्या सर क्या बात है, मैं सोचा था आपको i20 ऐसा कार, नहीं सर मेरा A3 सुपर अट्टन చెప్పాను అంతే. సార్ उधर ज्वाइन किया, A3 लिया, आपका कंपनी में ज्वाइन कर रहा हूं, हेलीकॉप्टर नहीं तो जेट लेता हूं सर. इनका प्लान ही है, इनका प्लान ही है. చెప్పలే, మాట్లాడలే, సింపుల్. యూట్యూబ్, ఫేస్బుక్, స్టడీ, అనలైజ్. అతను చెప్తున్న వర్డ్ ఒక వ్యక్తిని ఇంకా మాట్లాడికున్నా ఉన్న వ్యక్తికి నేను హెలికాప్టర్ కొంటాను, నేను జెట్ కొంటాను అనే నమ్మకాన్ని పుట్టిస్తుంది. అంటే ఇదే కదా విన్ఫినిత్కున్న తాకత్, ఇదే విన్ఫినిత్కున్న అని చెప్తాను మనకి. ఇదే విన్ఫినిత్కున్న ఒక పొటెన్షియల్ మార్కెటింగ్ ప్లాన్. ఈ మార్కెటింగ్ ప్లాన్ ఉన్న పొటెన్షియల్. బట్ డియర్ ఫ్రెండ్స్, కొన్ని ప్లాన్లు 9 డెప్త్ తర్వాత 10వ డెప్త్ కి మీకు సంబంధం ఎలా తెలుసా? నేను ఆంధ్రాలో వచ్చి ట్రైనింగ్ విజిటింగ్ చేస్తే నాకు అస్సలు ఏమీ బెనిఫిట్ లేదు, యు నో. బట్ మాకెప్పుడు దాన్ని ఆలోచించింది. అదే కర్ణాటకలో శంకర్ సార్ టీంకి వెళ్ళి డెప్త్ కి వెళ్ళి ట్రైనింగ్ ఇస్తే నో బెనిఫిట్. మస్తాన్ టీంకి వెళ్ళి డెప్త్ కి వెళ్ళి ట్రైనింగ్ ఇస్తే నో బెనిఫిట్. అయితే బెనిఫిట్ కోసం పని చేసిన వాళ్ళు కాదు, టీం కోసం పని చేసిన వాళ్ళు. ఆ కల్చర్ అలాగే కాపాడుతూ వచ్చాము. ఆ కల్చర్ ఇప్పుడు మనం ఇక్కడ వచ్చింది. హ్యాపీ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్ సార్. మా మేడం బిగినింగ్ స్టేజ్ లో చెప్పినప్పుడు అలా ఇలా 8.5 years ago తలుచుకో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీకే నమస్కారం, గుడ్ బై చెప్పండి. మీరు చక్కగా ఒక కంపెనీ చేరుకోండి, నేను ఒక కంపెనీ పని చేరుకుంటా. తెల్లారితో పోదాం, సాయంత్రం వచ్చేస్తాం. ఉండేది ఒక కొడుకు, ఎలాగో అలాగా చదివిస్తాం, నో ప్రాబ్లం. ఎందుకు అక్కడ చూడండి, మన ఇంటి పక్క వాళ్ళు ఆటో డ్రైవర్, హస్బెండ్ ఆటో పరుస్తారు, వైఫ్ గార్మెంట్స్ పోతారు. సాయంత్రం అయితే ఇంటి ముందు కూర్చొని ఆరాముగా మాట్లాడతారు. ఎంతో ఖుషిగా ఉన్నారు. నేను మా మేడంని అడిగాను,
అప్పి తప్పి నీ మాట వింటే నా పరిస్థితి ఏంటి? అభిమాని ఇమ్మీడియట్లీ చెప్తాను. ఆ పొద్దు ఆ డిసిషన్ తీసుకునే దానికి 300 మంది కారుకున్నారు. ఈ పొద్దు డిసిషన్ తీసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో విత్ ఇన్ 1.5 years 3,000 people మీకు ఎందుకు తెలుసు మన దాంట్లో కార్ ఫండ్ ఈజీనా, హౌస్ ఫండ్ ఈజీనా, అండ్ ఆల్సో లాక్స్ టుగెదర్ ఇన్కమ్ ఈజీనా. చాలా దిమ్మ తిరిగేలాగా వచ్చారు కదా. లక్షలు తీసుకునే వాళ్ళు ఈ స్టేజ్ చాలా అయిపోతుంది. రైట్ రా ఇక్కట్లా నిలుచుకున్నారు. ఇంకా జస్ట్ 1 year టైం ఇవ్వండి. ఈ ప్లాన్ ఎలా స్పీడ్ కి వస్తాయంటే ఈ ఏరియాలో స్టేడియం ఉందో లేదో నాకు తెలియదు. ఓపెన్ గ్రౌండ్ లో సెట్ చేసి స్టేజ్ చేస్తేను ఇంకో ఏడాది తర్వాత లక్షల పైన ఇన్కమ్ తీసుకున్న స్టేజ్ కు రండి అంటే ఈ ఎలా స్టేజ్ చాలలేదో ఆ రోజు స్టేజ్ చాలదు. అలాంటి 3 నెలల్లోనే ఇది ఇంత కిక్కి ఇంత 3 నెలల్లోనే ఇది ఇంత స్పీడ్ వచ్చింది అంటే యాజ్ ఎ మేనేజింగ్ డైరెక్టర్ గా చెప్పదు కదా, అయితే లీడర్ గా చెప్పొచ్చులే. అభిమానం ఇప్పుడు 2 రోజులు ఇంపార్టెంట్. నేను అక్కడ కూర్చోంటే అప్పుడే మేనేజింగ్ డైరెక్టర్. అయితే ఆ రిథమ్ నాకు టచ్ అంత, అయితే ఇక్కడ కూర్చున్నా కదా అది చాలా కరెక్ట్. అభిమానం ఏమంటే అక్కడ కూర్చొని పని చేసేది నేర్చుకుంటున్నాను, ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేసేది నాకు తెలుసు. అక్కడ కూర్చొని మన టీం సక్సెస్ ని, వాళ్ళ స్మైలింగ్ ఫేస్ ని, వాళ్ళ జోష్ ని చూస్తుంటే ఇంకా ఎలా అనిపిస్తుంది తెలుసా? బిజినెస్ మ్యాన్ ఫిల్మ్ లో ఒక్కొక్క స్టేట్ లో 50 మంది పరిగెడితే ఎలా ఉంటాయి. నేను అలాంటి ఫిలిం ని పిచ్చిగా యోచన చేస్తాను సార్. ఇప్పుడు ఆల్రెడీ 15 స్టేట్ల్లో ఒక్కొక్క స్టేట్ లో 5 మన పార్ట్నర్స్ పరిగెత్తడానికి స్టార్ట్ చేశారు. ఇంకా రాబోయే రోజుల్లో 45-50 మంది లీడర్స్ పరిగెత్తే ఇండియా ఫుల్ మనదేనా? ఎస్ఆర్నో మనదే అంటే ఎవరిది? ఇక్కడ ఎవరు హీరో చేయడు సార్, వాళ్ళ కాళ్ళే హీరో అవ్వాలి సార్. ఇక్కడ ఎవరు హీరో చేయరు, వాళ్ళ కాళ్ళే హీరో అవ్వాలి. ఇప్పుడు మీ లైఫ్ కి మీరు హీరో అయ్యేలాంటి అద్భుతమైన అవకాశం విన్ఫినిట్ అద్భుతంగా సృష్టించింది. లోకల్ లీడర్స్ స్టేట్ లీడర్స్ గా మారారు అక్కడ. ఇప్పుడు లోకల్ లీడర్స్, స్టేట్ లీడర్స్, నేషనల్ లీడర్స్ గా మారే లాంటి టైం మీకు ఇన్ఫినిట్ ఇచ్చింది. హర్యానా నుంచి స్టార్ట్ చేశారు, ఇండియా ఫుల్ బ్యాటింగ్ చేంజ్. రైట్ ఆరా? పంజాబ్ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఇండియా ఫుల్ టీం కట్టచ్చు. ఢిల్లీ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఇండియా ఫుల్ టీం కట్టచ్చు. ఆ ఫిలిం అడిగారు కదా ఢిల్లీ నుంచి ఏం కావాలని. ఇప్పుడు మనం అడుగుదాం, ఢిల్లీకి ఏం కావాలి? ఆ టైం వచ్చిందా? చాలా సింపుల్ గా ఒక ఆన్సర్ చెప్తాను. జాక్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీకి, టాటా కార్స్ కంపెనీని సేల్ చేయడానికి రతన్ టాటా వెళ్ళినప్పుడు నెక్ మూమెంట్ లో కారు కంపెనీని నడపనోడంతా కారు కంపెనీ నడిపేకి వస్తే, లారీల కంపెనీ నడిపేవాడంతా కారు కంపెనీలకు వస్తే ఇలాగే అయ్యేది అని ఒక లూజ్ స్టాక్ ఇండియాలో చీపెస్ట్ డీజిల్ ఇంజిన్ కార్ రిలీజ్ అయింది. ఎవ్రీ ఛాలెంజ్ ఒక మంచి సక్సెస్ ని క్రియేట్ చేస్తుంది. విన్ఫినిట్ ఐడియా కూడా ఒక ఛాలెంజ్ నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్ ఒక ఛాలెంజ్ నుంచి స్టార్ట్ అయింది, తర్వాత అనలైజ్ అవ్వడానికి మొదలు పెట్టింది. ఎప్పుడైతే అనలైజ్ చేశామో, మార్కెట్ గురించి స్టడీ చేశామో, అప్పుడు అనిపిస్తొచ్చే ఇప్పుడు ప్రెసెంట్ ఉండే ఇండియన్ మార్కెట్ మీరు చూడండి, కన్యాకుమారి నుంచి తీసుకొని కాశ్మీర్ దాకా
4 లెగ్గు, 6 లెగ్గు, 10 లెగ్గులు, 16 లెగ్గులు, 12 లెగ్గులు ప్లాన్ కంపెనీ, బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయా? 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 డియర్ బిజినెస్ మ్యాన్స్, సోచు. డియర్ పార్ట్నర్స్, ఆలోచించండి. అయితే ఏ ఒక్క కంపెనీ 2 లైన్ ప్లాన్ కంపెనీ, బ్రాండెడ్ కంపెనీ లేదు, అది మన కోసమే ఖాళీ వస్తుంది. దాన్ని పట్టుకోవడానికే, దాన్ని క్యాప్చర్ చేయడానికే, దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికే వెన్ఫినిత్ పుట్టింది. దాన్ని అర్థం చేసుకొని మాతో పాటు చేయించారు. 100% వాళ్ళని కొట్టేద్దాం, పేదోడికి పంచేద్దాం. సార్ ఏం సార్ ఒట్టి ఫిల్మ్ డైలాగ్ చెప్తున్నారు? నేను ఎప్పుడూ అంటే సార్, ఫిల్మ్ డైలాగ్ మీరు ఫిల్మ్ అనుకుంటారు, నేను ఆ డైలాగ్ ని జీవితం అనుకుంటాను. ఇంతే నా లైఫ్ వ్యత్యాసం ఉండేది. మీరు డైలాగ్ అనుకుని వదిలేస్తారో దాన్ని నేను జీవితం అనుకుంటాను. ఇంకూ చెప్పాలంటే ఎప్పుడైనా ఫిల్మ్ ఫ్రీగా ఉన్నప్పుడు ఎలాగా సింపుల్. మొన్న రాత్రి ఛత్తీస్గఢ్ నుంచి బెంగళూరు 10:30, 11 o'clock ఎయిర్పోర్ట్ నుంచి బయట వచ్చి ఇల్లుకి వెళ్ళే లోపల 12:30, ఇంటికి పోయి ఫోన్ చేసి 1 o'clock దర్జాగా రిలాక్స్ అయ్యారు. తెల్లారేసి అగైన్ ఫోన్ కాల్స్ అయిన తర్వాత మధ్యాహ్నం ఫుల్ 1 day రెస్ట్, నో డిస్టర్బెన్స్. ఫోన్ చేశాను, 2 hours రెస్ట్ తీసుకున్నా, మళ్ళీ వేశాను. సూపర్ గా ఫిల్మ్ చూశాను. వర్క్ హార్డ్ గా చేస్తే రిలాక్సేషన్ హార్డ్ గా చేస్తే లేదండి. 1 వారం 8 రోజు 9 రోజు ఫుల్ హార్డ్ వర్క్ చేస్తే 1 day అది నా డే. ఇప్పుడు ఇంత టైట్ షెడ్యూల్ అని లేదండి. ఇప్పుడు అప్పుడైతే వారానికి 2 రోజు, ఇప్పుడు నెలకు 1 రోజు, ఇప్పుడు నెలకు 1 రోజు. బట్ అయితేను ఆ ఫిల్మ్ చూసి లేచారు. అగైన్ టీవీని ఒకరు కింద వచ్చారు. సార్ కింద కాస్తున్నాను, పైకి రావచ్చా? రండి సార్. ఇంకా లేదంటామా మనము? రండి అని పిలిపించుకున్నాము, మాట్లాడాము. అగైన్ యథా ప్రకారం 12:30, 1 o'clock ఓకే బాయ్ సార్. ఇంకా మండే ఆన్వర్డ్స్ అగైన్ ఇక్కడ ఉన్నాము. రేపు పూనా, ఎల్లుండి అగైన్ రాజస్థాన్, అగైన్ ట్రిప్. అయితే ఈ వేటలో ఒక ఓపెన్ గా చెప్తున్నాను డియర్ ఫ్రెండ్స్, ఇంకా 2-3 నెలల్లో విన్ఫినిట్ మరొక లెవెల్ ని రాక్ చేస్తుంది. ఇంకా 2-3 నెలల్లో ఎవరైతే విన్ఫినిట్ లో ప్లగిన్ అయ్యారో బీ రెడీ, గెట్ రెడీ. ఇంకా 2-3 నెలల్లో విన్ఫినిట్ ఒక సౌండ్ ఎంటైర్ ఇండియా ఒక భయంకరమైన సౌండ్ చేస్తుంది. చాలా చాలా పెద్ద తలకాయలు వచ్చేస్తున్నారు, కొత్త సౌండ్ చేస్తున్నారు. ఇండియా ఫుల్ పెద్ద పెద్ద ఆపరేషన్స్ స్టార్ట్. ఇండియా ఫుల్ ఆ ఒక వైబ్రేషన్ ని అగైన్ ఇన్ఫినిట్ మంత్ ఆన్ మంత్ ఒక కనిపిస్తున్న దావతో చెప్తున్నాను, కనిపిస్తున్న టార్గెట్ తో చెప్తున్నాను. షార్ట్ పీరియడ్ లో ఇన్ఫినిట్ 50 కోట్లు టర్న్ ఓవర్ చేయబోతుంది. అది ఓపెన్ గా అనౌన్స్ చేస్తున్నారు. ఎంత బై 21-22 ఫైనాన్షియల్ ఇయర్, 21-22 ఫైనాన్షియల్ ఇయర్ లో మనం ఒక పెద్ద సక్సెస్ చేయబోతున్నాం. ఆ పెద్ద సక్సెస్ ఏంటంటే నెలకి 50 కోట్లు. సింపుల్ యోచన చేయండి. ఇప్పుడు ఆల్రెడీ జస్ట్ 13 కోట్లు చేస్తేనే ఈ పొద్దు విన్ఫినిట్ నుంచి చెక్ రిలీజ్ అవుతా ఉండేది. లాస్ట్ మంత్ ఇన్కమ్ బిజినెస్ కి ఈ మంత్ ఇన్కమ్ ఇచ్చిండేది 49,890 మందికి మనం పేఅవుట్ ని రిలీజ్ చేసిన ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ. ఎంత? 49,890 పీపుల్స్ మనం పేఅవుట్ ఇచ్చిన దాంట్లో 70,000 మంది 70,000 పైన తీసుకుంటా ఉండేవాళ్ళు దాదాపు 82 మంది. ఎంత? 82 people 70,000 and above
తీసుకుంటున్న పర్సన్. దీన్ని చెప్పుకోవడానికి గొప్పగా ఉంది. నేను 2014లో బెంగళూరులో ఒక మీటింగ్ చేశా. ఆ మీటింగ్ కి నా లవబుల్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చారు. అవును, వాళ్ళు ఎప్పుడు నా లవబుల్ మేనేజింగ్ డైరెక్టర్. ఇండియాస్ కమింగ్ డేస్ లో #1 నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అయితేను నేను అప్పుడు చెప్తాను, నా లవబుల్ మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళని. ఇది నా నా ఒక పర్సనల్ కమిట్మెంట్, నా ఒక బికాస్ ఆఫ్ నా లైఫ్ అక్కడ చేంజ్ అయింది, మన టీం లైఫ్ చేంజ్ అయింది. అది నేను ఎప్పుడు ఆ రెస్పెక్ట్ నేను ఇస్తాను. ఓకే, నా లవబుల్ మేనేజింగ్ డైరెక్టర్ ఒక మాట చెప్పారు. ఏమంటే మన కంపెనీ స్టార్ట్ అయ్యి 10 ఏళ్ళు అవుతా ఉంది. 10 ఏళ్ళకి ఇప్పుడు మన కంపెనీలో 60,000 మంది పేఅవుట్ ని తీసుకుంటున్నారు అని 10 ఏళ్ల తర్వాత చెప్తారు. ఇన్ఫినిటీ 3 నెలలనే 49,890 మందికి పేఅవుట్ వస్తుంది అంటే దిస్ ఇస్ అ సెలబ్రేషన్. గొప్పగా ఉంది. ప్రౌడ్ గా అనౌన్స్ చేద్దాం, ఇలాంటి ఒక స్పీడ్ ని తీసుకుంది. అంతేకాకుండా 3 నెలలనే ఇన్ఫినిట్ ద్వారా ఒక లగ్జరీ కార్ రిలీజ్ అవుతుంది అంటే ఇది కదా సెలబ్రేషన్. థర్డ్ మంత్ ఇలాంటి కార్యక్రమం BMW X1 వర్త్ ఆఫ్ 46 lakhs వర్త్ కార్ వచ్చింది అంటే వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్ టు మిస్టర్ నరసింహ. ఓకే, ఇది మన కంపెనీకి ఫస్ట్ కార్ అంటే అది లైఫ్ టైం మెమొరీ. ఎస్ఆర్ఓ సెకండ్ కార్ అంటే ఇది ఇంకా లైఫ్ టైం మెమొరీ. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అది హిస్టరీలో నిలిచిపోయింటారు. ఇప్పుడు 2వ దేవుడి, 3వ దేవుడి, 4వ కార్, 5వ కార్, 6వ కార్ క్యూరియాసిటీతో ఏమంటే ఒక 10 కార్ల దాకా రావచ్చప్ప అనేక ఎక్కడైతే ఆ మీటింగ్ ఈ మీటింగ్, ఆ ఊరు ఈ ఊరు, ఇలా ట్రావెలింగ్ లో ఉంటాం. వేగంగా పరిగెత్తున్న కంపెనీతో వేగంగా పరిగెత్తున్న ఈ అందరూ లీడర్షిప్ కి నేను కంగ్రాచులేషన్ చెప్తా. ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద కంపెనీలు ఉండొచ్చు, ఏ పెద్ద కంపెనీలో ఉన్నా ఏ పెద్ద లీడర్ అయినా వాళ్ళు ఒక్కనప్పుడు కానీ వన్ టైంలో వాళ్ళు కూడా బిగినింగర్సే. ఆ పొద్దు వాళ్ళు బిగినర్స్, ఈ పొద్దు వాళ్ళు టాపర్స్. ఈ పొద్దు మీరు బిగినర్స్, రాబోయే రోజుల్లో మీరే టాపర్స్. రెడీ? ఎంతమంది సార్ చాలా బాగా మోటివేట్ చేస్తారు సార్ అని చెప్తారు. మనల్ని బాగా పైకి ఎత్తుకొని పోతున్నారు సార్. ఏం సార్ మీ మోటివేషన్ అని ఎవరు చెప్తారు, ఎవరు అనుకుంటారు? వాళ్ళలో కొంతమంది అనుకోవచ్చు, నేను దాన్ని ఒప్పుకుంటాను. ఆయన అలా చెప్పిన వాళ్ళు వేరే ఒక స్టోరీని డెఫినెట్లీ వింటారు, అప్రిషియేట్ చేస్తారు. అయితే మా ఒక కళ ఏంటి తెలుసా? మీరు మాతో రాలేదంటేను మేము ఇలా గుంపులో మిమ్మల్ని ఏసి మీ తలకాన్ని చెడిపి టైట్ చేసి రెడీ చేసి దాన్ని షేప్ ఇచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళేస్తాం. ఎందుకంటే ఇక్కడ కంపెనీ నేమ్ పక్కకు పెడతాను, కంపెనీని పక్కకు పెడతాను. ఎవరితో ఉన్నాము, ఏ టీంతో ఉన్నాము, ఏ కల్చర్తో ఉన్నాము అనేది ఇంపార్టెంట్. ఆ టీంతో ఉంటే ఆ టీం వర్క్ మిమ్మల్ని ఆటోమేటిక్ లిఫ్ట్ చేస్తాయి. అవునా కదా? హ్యాపీ మార్నింగ్ సార్. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో రికార్డ్ బ్రేక్ చేద్దామా? రెవల్యూషన్ క్రియేట్ చేద్దామా? ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీనే మనల్ని చూసేలాగా చేద్దామా? చూసేలాంటి హిస్టరీ క్రియేట్ చేద్దామా? ఈ టీం ని చూస్తుంటే, ఈ టీం ని పరిగెత్తున్న స్పీడ్ చూస్తుంటే, కమింగ్ డేస్ లో చాలా రాక్ చేసే ఒక స్పీడ్ ని ఎంటైర్ ఇండియా టీం ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ఎంటైర్ ఇండియా ఫుల్ టీం కట్టే లాంటి లీడర్షిప్ ని ఇక్కడ కొంతమందిని చూస్తున్నాను. చాలా మంది టెక్నాలజీని వాడుకుంటూ యూటిలైజ్ చేసుకుంటూ తన బిజినెస్ ని అక్రాస్ ది కంట్రీ స్ప్రెడ్ చేస్తున్నారు. మీ విజన్ కి, మీ ఆలోచనలకి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. వెరీ ఇంపార్టెంట్. ఈ టైంలో పెద్దగా ఆలోచించే ఒక ఆలోచనని
మీలో అలవాటు చేసుకోండి. ఎస్పెషల్లీ ఇంపార్టెంట్, ఎంతే జోష్ గా ఎంతో ఒక మోటివేషన్ ట్రైనింగ్ అటెండ్ అయ్యి లాస్ట్ లో 1 hour 2 hours 3 hours ఇంటికి పోయిన తర్వాత ఒక నలుగురిని మీట్ చేసిన తర్వాత లాస్ట్ లో మనకు అనిపిస్తాయి, ఇక్కడ చూస్తే ఇలా చెప్పారు సార్, అక్కడ పోతే ఈ మైండ్ ఉంది కదా దానంతా సార్. అర్థమైనా? హ్యాపీ మార్నింగ్. మీరు రాత్రి పలుకునే పోతారు కదా, ఇంకేం నిద్ర వస్తా ఉంటారు, ఎవరైనా సౌండ్ చేస్తే కనిపిస్తుంటాయి, వినిపిస్తుంటాయి, అవునా? ఆ